చేయండి. నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములా ఏది అంటే మనకు టాన్ రిడక్షన్ ఫార్ములా. నిన్న సైన్ కాస్ అయితే చెప్పేసినాను. ఇప్పుడు ఏది చెప్పాలి అంటే టాన్ చెప్పాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదది కాట్ చెప్పాలి కదా. టాన్ కాట్ రెండు చెప్పిస్తాం. సో ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ ఫస్ట్ లెటర్ అదే ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ టాన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ కదా. నిన్న సైన్ కి అయితే ఎలా రాసుకున్నామంటే టాన్ పవర్ n మైనస్ 1x ఇంటూ టాన్ ఎక్స్ గా రాసుకున్నాం సైన్ కి కాస్ కి. కానీ దీనికి అలా కాదు, టాన్ పవర్ n మైనస్ 2x రాయాలి, ఇక్కడ టాన్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవాలి. అదే డిఫరెన్స్ కదా. అర్థమైందా లేదా? సో డిఫరెన్స్ బాగా గుర్తు పెట్టుకోండి. డిఫరెన్సెస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం బాగా చూడండి. ఇంటెగ్రల్ టాన్ పవర్ n మైనస్ 2x ఇంటూ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. నిన్న దీని తర్వాత ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా యూజ్ చేసినాం కదా. కానీ ఇక్కడ అలా కాదు, ఇంకో 2 స్టెప్స్ తర్వాత టాన్ కి కాట్ కి 4 స్టెప్స్ తర్వాత ఐబీపీ యూజ్ చేస్తాం. సైన్ కి కాస్ కి 2 స్టెప్స్ తర్వాతనే ఐబీపీ యూజ్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. సో ఐబీపీ యూజ్ చేయకూడదు. ఒక ఫార్ములా ఉంది ఫస్ట్ ఇయర్ లో. ఏది అంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 కదా. సో టాన్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములా రాస్తాను. ఏమి అది అంటే టాన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవాలి అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 గా రాసుకోవాలి. సో టాన్ స్క్వేర్ ఎక్స్ ని సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 గా మార్చుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ టాన్ పవర్ n మైనస్ 2x అని రాసి టాన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం రాసుకోవాలి అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 రాసి dx రాసుకోవాలి. సో ఈ డాట్ ఏమి అంటే ప్రోడక్ట్ అనేసి కావాలంటే రబ్ చేసేయండి. ఇప్పుడు ఈ బయట ఉన్న ఇంటెగ్రల్ లోపలికి పోతే దీన్ని మల్టిప్లై చేస్తుంది. అలా చేస్తే ఇంటెగ్రల్ టాన్ పవర్ n మైనస్ 2x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. మరి ఇక్కడ ఏం సార్ అంటే ఇంటెగ్రల్ టాన్ పవర్ n మైనస్ 2x డిఎక్స్. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా యూజ్ చేయాలి. మొత్తానికి కాదు, కేవలం ఈ పార్ట్ కి మాత్రమే యూజ్ చేయాలి. మరి ఇదేమవుతుంది సార్ అంటే ఇది ఐఎన్ అయినప్పుడు ఇదేమవుతుంది మీరే చెప్పాలా. ఐఎన్ మైనస్ 2 అవుతుంది. ఐఎన్ మైనస్ 2. సో మనం రిడక్షన్ ఫార్ములా యూజ్ చేయాల్సింది దేనికి యూజ్ చేయాలి అంటే కేవలము ఫస్ట్ పార్ట్ కి మాత్రమే రిడక్షన్ ఫార్ములా అంటాను. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ ఐబీపీ రూల్ కేవలం ఫస్ట్ పార్ట్ కి మాత్రమే అంటే దీనికి మాత్రమే యూజ్ చేయాలి. ఆ విషయం గుర్తు పెట్టుకోండి. మరి ఇదేమవుతుంది అంటే ఐఎన్ మైనస్ 2 అవుతుంది. ఐబీపీ రూల్ ప్రకారం ఏమి సార్ అంటే ఫార్ములా ఇంటెగ్రల్ యుడివి ఈజ్ ఈక్వల్ టు యువి మైనస్ ఇంటెగ్రల్ విడియు. ఫార్ములాస్ మాత్రం మీరు బాగా నేర్చుకోవాలి. లెట్ యు ఈజ్ ఈక్వల్ టు యు రాసుకోండి. యు ఎంత అంటే టాన్ పవర్ n మైనస్ 2x. యు వచ్చేసి టాన్ పవర్ n మైనస్ 2x. డివి ఎంత సార్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఫస్ట్ వన్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉండేదాన్ని డిఫరెన్షియేట్ చేయాలా, ఆపకుండేదాన్ని ఇంటిగ్రేషన్ చేయాలా. సో డిఫరెన్షియేట్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలా. డి బై డిఎక్స్ తీసుకుంటే డియు బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ పవర్ n మైనస్ 2x. టాన్ పవర్ n మైనస్ 2x. ఇక్కడ ఇంటిగ్రేషన్ సింబల్ తీసుకోవాలా, మళ్ళైనా తీసుకుందాంలే, ఇప్పుడే అవసరం లేదు. డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్. కానీ ఆ ఫార్ములా యూజ్ చేయకూడదు. ఫస్ట్ పవర్ కి ఉన్న ఫార్ములా. పవర్ కి ఉన్న ఫార్ములా ఏది? ఎక్స్ పవర్ n. అంటే పవర్ లో ఉన్న n మైనస్ 2 కిందికి వచ్చేస్తే n మైనస్ 2 లో ఒకటి తగ్గితే ఎంత అంటే n మైనస్ 3. కాబట్టి డియు బై డిఎక్స్ ఎంత అవుతుంది సార్ అంటే డియు బై డిఎక్స్ ఎంత అవుతుంది అంటే పవర్ లో ఉన్న n మైనస్ 2 కిందికి వచ్చేస్తుంది, పవర్ లో తగ్గుతుంది. టాన్ పవర్ n మైనస్ 3x రాసుకొని ఇప్పుడు బేస్ ని డిఫరెన్షియేట్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ అంటే ఏమి అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాసుకొని ఇక్కడ డిఎక్స్ రాసుకోవాలా. ఇక్కడ డిఎక్స్ తుడిపేయాలి. ఎందుకంటే మనకు కావాల్సింది డియు బై డిఎక్స్ కాదు, డియు మాత్రమే. ఫార్ములాలో డియు మాత్రమే ఉంది కాబట్టి. సో ఇంతవరకు మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ డియు వాల్యూ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంటెగ్రల్ డివి ఎంత సార్ అంటే వి. ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఎంత అంటే టాన్ ఎక్స్ ప్లస్ సి. రాసిన ఒకటే రైట్. టాన్ స్క్వేర్ ఎక్స్ కాదండి, టాన్ ఎక్స్. చాలా మంది టాన్ స్క్వేర్ ఎక్స్ అంటారు, లేదు టాన్ ఎక్స్ ప్లస్ సి. సరేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏమి అంటే కంటిన్యూ చేద్దాం. ఎక్కడైతే మనం స్టాప్ చేసినామో ఆ స్టెప్ ఇక్కడ మళ్ళా కంటిన్యూ అవుతుంది. సో చూడండి ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇంటెగ్రల్ దాని బదులు ఇలా రాయాలి. ఎలా రాయాలి అంటే యువి మైనస్ ఇంటెగ్రల్ విడియు గా రాయాలి. యు వాల్యూ ఎంత బాగా అబ్జర్వ్ చేయండి. ప్రతి చిన్న విషయము యు వాల్యూ ఎంత అంటే యు వచ్చేసి ఇక్కడ కనిపిస్తా ఉంది చూడండి. యు వచ్చేసి టాన్ పవర్ n మైనస్ 2x రాసిన తర్వాత వి ఎంత టాన్ ఎక్స్ రాసిన తర్వాత డివి కాదు వి. సరేనా?
ఇది u నాన్న, ఇది v. ఆ తర్వాత ఏం కావాలి మైనస్ ఇంటెగ్రల్ v du. ఇంటెగ్రల్ v ఎంత tan x du పైనే ఉంది, దీనిపైన చూడండి ఎంత ఉంది n minus 2 into tan power n minus 3x. లాస్ట్ లో ఇదంతా రాసిన తర్వాత ఈ టర్మ్ ని చాలా మంది మర్చిపోతారు. దాన్ని ఏమని రాయాలి సార్ అంటే in-2 అని రాయాలి. లాస్ట్ లో అది రాయడం మర్చిపోతారు, గుర్తు పెట్టుకోండి. లాస్ట్ లో in-2 రాయాలి. మామూలుగా అయితే సైన్ లో కాస్ట్ లో మనకు అలవాటు లేదు కాబట్టి మర్చిపోతాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ n-2 ఉంది. మల్టిప్లై చేస్తే బేస్ కామన్ కాబట్టి పవర్స్ యాడ్ అయిపోతాయి. -2 + 1 ఎంత అంటే -1 వస్తుంది. సో in వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే tan పవర్ n-1x. tan పవర్ n-1x వస్తుంది. అర్థమవుతోందా? మైనస్ ఆఫ్ n-2 అనేది ఇంటిగ్రల్ బయట రాసుకోవాలా, బికాస్ దట్ ఈస్ ఏ కాన్స్టెంట్. n-2 బయట రాసుకుంటాను. ఇంటిగ్రల్ ఈ tan x లోపలికి పోయి మల్టిప్లై చేస్తుంది. పవర్ లో ఉన్న -3 ఏమవుతుందంటే -2 అయిపోతుంది. సో బ్రాకెట్ లోపల రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. tan పవర్ n-2x. చాలా మందికి అర్థం కాదు n-3 n-2 గా ఎలా మారిందని వెతుక్కుంటా ఉంటారు. ఎందుకంటే ఇది మల్టిప్లై చేస్తే పవర్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. -3 + 1 అంటే ఎంత -2. సీకెంట్ స్క్వేర్ x కి ఫార్ములా ఉంది. ఏంటి సార్ అంటే సీకెంట్ స్క్వేర్ θ - tan స్క్వేర్ θ = 1. సీకెంట్ స్క్వేర్ x అంటే 1 + tan స్క్వేర్ x. 1 + tan స్క్వేర్ x. సో సీకెంట్ స్క్వేర్ x ప్లేస్ లో ఏం రాస్తానంటే 1 + tan స్క్వేర్ x రాస్తాను. బ్రాకెట్ క్లోజ్ చేసి dx రాస్తాను. మైనస్ లాస్ట్ లో ఏముంది మర్చిపోవద్దండి, -in-2. ఈ విషయం తరచూ స్టూడెంట్స్ మర్చిపోతూ ఉంటారు. ఈ -in-2 సైన్ లో కాస్ట్ లో రాసే అలవాటు లేదు కాబట్టి మర్చిపోతారు. సరే మంచిదే. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇలా మల్టిప్లై చేయాలి. ఇక్కడ *1 అంటే అదే వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే -2 + 2 ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎంత వస్తుంది అంటే tan పవర్ nx. సో ప్లస్ tan పవర్ nx వస్తుంది. అర్థమైపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి అంటే -n-2 ఇంటెగ్రల్ ఈ రెండిటికి సపరేట్ గా రాసుకోవాలి. dx కూడా రెండిటికి సపరేట్ గా రాసుకోవాలి. అదేం పెద్ద పని ఏం కాదు, ఎవరైనా రాస్తారు. ఇక్కడ ఎంత సార్ అంటే tan పవర్ n-1x అలాగే ఉంటుంది. -n-2 ఇంటెగ్రల్ tan పవర్ n-2x రాయాలి. లాస్ట్ లో dx రాయాలి. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత సార్ అంటే మైనస్ ఆఫ్ n-2 ఇంటెగ్రల్ tan పవర్ nx dx రాసిన తర్వాత -in-2 రాసి లాస్ట్ లో ప్లస్ సి రాయాలి. ప్లస్ సి ఎందుకు సార్ అంటే దట్ ఈస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. యాజ్ యూజువల్ గా మీకు తెలుసు ఇదేమవుతుందంటే in అవుతుంది, ఇదేమవుతుందంటే in-2 అవుతుంది. సో ఇక్కడ ఏం రాసేస్తానంటే in రాసేస్తాను. సో ఈ ప్లేస్ లో in రాస్తాను. ఇది కొంచెం జరిపి రాసుకోవాలా. -in-2 ప్లస్ సి -in-2 ప్లస్ సి. అర్థమవుతుందా? ఇదేమవుతుంది సార్ అంటే ఇదంతా in-2 అయిపోతుంది, in-2 అవుతుంది. అండ్ ఈ టర్మ్ ఆ సైడ్ కి పంపించాలా, మర్చిపోవద్దండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి. అంటే ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే n-2 ఈ పక్క వచ్చేస్తుంది, in వస్తుంది. ప్లస్ ఆల్రెడీ ముందు నుంచి అక్కడ ఏముంది in ఉంది, tan పవర్ n-1x వస్తుంది. మైనస్ ఆఫ్ n-2 in-2 వస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి అన్న. tan పవర్ n-1x మైనస్ ఆఫ్ n-2 in-2 వస్తుంది. లాస్ట్ లో ఈ టర్మ్ రాసుకోకూడదు, ఎందుకంటే ఈ టర్మ్ ఆ సైడ్ పంపించేసినాము. లాస్ట్ లో ఒక టర్మ్ ఉంది, ఏంటది అంటే -in-2 ప్లస్ సి. ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు సార్ అంటే బాగా అబ్జర్వ్ చేస్తే in-2 అని మీరు చెప్తారు, in-2 కాదు, మైనస్ ఆఫ్ in-2 కామన్ చేయాలి. ఎప్పుడైతే -in-2 కామన్ చేసేస్తామో అప్పుడు ఏమొస్తుంది సార్ అంటే ఇక్కడ +1 వస్తుంది. ఆడేమొస్తుంది +1. ఎందుకు సార్ +1 అంటే అది మైనస్ లో ఒకసారి ఉండిందంటే మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్. సో ఈ విధంగా అన్ని రాసుకున్న తర్వాత ఈడ -2 + 1 ఎంత అవుతుంది సార్ అంటే -1 n-1 వస్తుంది. ఈ రెండిట్లో in కామన్ చేసేస్తే ఎంత వస్తుంది సార్ అంటే n-2 + 1 ఇంటూ in వస్తుంది. -2 లో 1 పోతే ఎంత సార్ అంటే n-1 ఇక్కడ మల్టిప్లై చేస్తా ఉంది, ఆ సైడ్ కి పంపిస్తే ఏమవుతుందంటే డివైడ్ చేస్తుంది. in వాల్యూ ఎంత అంటే tan పవర్ n-1x డివైడెడ్ బై ఎంత రాయాలి నాన్న n-1. ఇక్కడ n-1 డివైడెడ్ బై n-1 వస్తుంది. పక్కనే ఏం రాయాలి అంటే -in-2 ప్లస్ సి. ఎలాగూ n-1 వెళ్ళిపోతుంది కాబట్టి -in-2
ప్లస్ సి. ఏం ఫార్ములా సార్ ఇది అంటే రిడక్షన్ ఫార్ములా ఫర్ tan పవర్ nx dx. ఏమైనా అర్థమైపోయిందా? సో దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫార్ములా ఉంటుంది. ఏది సార్ ఆ ఫార్ములా అంటే ఇంటెగ్రల్ f of x హోల్ పవర్ n ఇంటూ f dash of x dx is equal to ఏంటి అంటే f of x హోల్ పవర్ n+1 by n+1 plus c. థీరం నెంబర్ 1. ఆ ఫార్ములా యూజ్ చేస్తే 4 లైన్లో అయిపోతుంది. అలా చేసినా మార్క్స్ వస్తాయి, కానీ 7 మార్క్స్ వస్తాయని నేను చెప్పలేను. ఒక 3 to 4 మార్క్స్ దాకా రావచ్చు. ఇది కొంచెం కష్టమైన ఒక 4-3 స్టెప్పులు ఎక్కువ అయినా కూడా మీరు ఇలాగే నేర్చుకోవడము చాలా మంచి పద్ధతి. ఇది కావాలంటే రేపు మళ్ళీ ఒకసారి చెప్పండి అంటే టాన్ కాటు మళ్ళీ ఒకసారి చెప్తాను, సరేనా? మీరు కొంచెం ఇంటికాడ చదవాలి. ఆ చదివే అలవాటు మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో నాకైతే అర్థం కావడం లేదు. చాలా జాలీగా తిరిగే మనుషులు మీరు, బహుశా నవాబుల కాలంలో పుట్టాల్సిన వాళ్ళు మీరు. నెక్స్ట్ ఇంటెగ్రల్ కాట్ పవర్ nx dx. ఇంటెగ్రల్ కాట్ పవర్ nx dx. tan ఎలాగైతే చేసినామో అలాగే నీకు మొన్ననే చెప్పాను, సైన్ గనక వస్తే నీకు కాస్ బోనస్ లో వస్తుంది, tan గనక వస్తే కాట్ బోనస్ లో వస్తుంది, అలాగే కొసిక్ గనక వస్తే నీకు కాట్ కొసిక్ సీకెంట్ బోనస్ లో వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు నీకు tan వచ్చేసి నువ్వే చేసుకోవచ్చు ఇంటికి వెళ్ళేసి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏది? కాట్ పవర్ nx dx చేయాలి. నువ్వే ఇంటికి వెళ్ళి చేసుకోవచ్చు. ఎలా చేయాలి సార్ అంటే చూడండి, ఫస్ట్ స్టెప్ ఏమి అంటే in is equal to ఇంటెగ్రల్ కాట్ పవర్ nx dx. అవునా? కానీ n-1 రాయకూడదు. ఏం రాయాలి అంటే n-2 రాయాలి. ఏం రాయాలి? n-2 రాయాలి. కాట్ పవర్ n-2x ఇంటూ కాట్ స్క్వేర్ x రాయాలి. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది. ఇంతకుముందు tan లో కూడా అదే కదా చేసింది మీరు. tan పవర్ n-2x ఇంటూ tan స్క్వేర్ x రాశారు. సో ఇక్కడ కూడా దీన్ని రెండుగా స్ప్లిట్ చేస్తాను. ఎలా సార్ అంటే కాట్ పవర్ n-2x ఇంటూ పక్కనే రాస్తున్నాను కాట్ స్క్వేర్ x dx. కానీ ఫస్ట్ ఇయర్ లో ఫార్ములా మనకు గుర్తులేదు. ఏంటి అది అంటే కొసిక్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. తీటా తీసేసి x పెట్టి చెప్పండి. కొసిక్ స్క్వేర్ x మైనస్ కాట్ స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. కాట్ స్క్వేర్ x కి ఎంత సార్ అంటే ఫార్ములా చూడండి, కొసిక్ స్క్వేర్ x మైనస్ 1. కొసిక్ స్క్వేర్ x మైనస్ 1. కాట్ స్క్వేర్ x ఫార్ములా ఎంత అంటే కొసిక్ స్క్వేర్ x మైనస్ 1. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తానంటే ఇంటెగ్రల్ కాట్ పవర్ n-2x రాస్తాను ఇంటూ ఏం రాస్తానంటే కొసిక్ స్క్వేర్ x మైనస్ 1 రాస్తాను. కాట్ స్క్వేర్ x ప్లేస్ లో అది రాశాను. అర్థమవుతోందా మీకు చిన్న చిన్న విషయాలు? ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ టర్మ్ ఏం చేస్తుందంటే మల్టిప్లై చేస్తుంది, అలాగే dx కూడా మల్టిప్లై చేస్తుంది. సో ఇంటెగ్రల్ కాట్ పవర్ n-2x ఇంటూ ఎంత అంటే కొసిక్ స్క్వేర్ x రాయాలి, కొసిక్ స్క్వేర్ x రాయాలి, dx రాయాలి, మైనస్ ఇంటెగ్రల్ కాట్ పవర్ n-2x dx రాయాలి. ఇదేమవుతుంది? in-2 అవుతుంది. ఆ విషయం మీకు తెలుసు. ఇప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా యూజ్ చేస్తాను. ఏం సార్ ఫార్ములా అంటే ఇంటెగ్రల్ u dv is equal to uv మైనస్ ఇంటెగ్రల్ v du. చాలా మంది మీరు కన్ఫ్యూజ్ అవుతారు. u అంటే ఏది అంటే ఫస్ట్ టర్మ్ u అవుతుంది. సో ఇది u అవుతుంది. ఇదంతా ఏమవుతుంది సార్ అంటే dv అవుతుంది. మరి దాని గురించి మీరు మాట్లాడలేదు కదా సార్ అంటే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా ఏమవుతుందంటే in-2 అవుతుంది. సో కింద రాసుకోవాలి మీరు, లెట్ u is equal to ఎంత రాసుకుందామంటే కాట్ పవర్ n-2x రాసుకుంటాను. కొంచెం గ్యాప్ ఇచ్చి dv is equal to కొసిక్ స్క్వేర్ x dx రాస్తాను. కొసిక్ స్క్వేర్ x dx మేబీ లాస్ట్ లో రాసుకోండి, కొంచెం గ్యాప్ అంటే లాస్ట్ లో పేజీ లాస్ట్ లో రాసుకోండి, కొంచెం గ్యాప్. సరే ఇక్కడ డిఫరెన్షియేట్ చేయాలా du బై dx తీసుకుంటాను. du బై dx is equal to ఈడ డిఫరెన్షియేట్ చేస్తే పవర్ లో ఉన్న n-2 కిందికి వస్తుంది, పైన తగ్గిపోతుంది పవర్ అంటే n-3x. d బై dx ఆఫ్ కాట్ x అంటే మైనస్ కొసిక్ స్క్వేర్ x, కొసిక్ స్క్వేర్ x. సో ఇక్కడ dx రాసుకుంటాను, అక్కడ ఈ dx తీసేస్తాను. కానీ ఇది కొంచెం ఆక్వర్డ్ గా ఉంది. ఎందుకు సార్ అంటే ఇక్కడ ముందర ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. సో du వాల్యూ ఎంత అంటే ఇది, du వాల్యూ ఎంత అంటే ఇది గుర్తుపెట్టుకోండి. సో du ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ n-2. ఇక్కడ ఎంత అంటే కొసిక్ స్క్వేర్ x dx. ఆడ మైనస్ లేకుండా ముందర తెచ్చుకున్నా అంతే. ఇక్కడేం సార్ అంటే ఇంటెగ్రల్ డివి ఇక్కడ ఎంత అంటే ఇంటెగ్రల్ కొసిక్ స్క్వేర్ x. ఇంటెగ్రల్ డివి అంటే v వస్తుంది, ఇంటెగ్రల్ కొసిక్ స్క్వేర్ x అంటే మైనస్ కాట్ x. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏమి సార్ అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. అక్కడ పైన ఎక్కడైతే స్టాప్ చేసినారో అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలి. అంటే ఈ ఫామ్ లో రాయాలి, ఇలా రాయాలి uv
సో IN is equal to U వాల్యూ ఎంత cot పవర్ n minus 2x, V వాల్యూ ఎంత మైనస్ cot x. సో మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ రాశాను, మైనస్ ఇంటెగ్రల్ V du, V లో మైనస్ ఉంది కాబట్టి బయట ఉన్న మైనస్ ఏమవుతుంది ప్లస్ cot x. du వాల్యూ ఎంత సార్ అంటే du వాల్యూ మైనస్ హాఫ్, అందుకే మళ్ళా బయట ఉన్న ప్లస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది, మైనస్ హాఫ్ n minus 2 cot పవర్ n minus 3 x ఇంటూ cosec స్క్వేర్ x అని రాసి బయట dx రాయాలి. కానీ ఒకటి మర్చిపోతున్నాం, ఆ ఒకటి ఏంటి అంటే మైనస్ IN minus 2 ప్లస్ c. ఇది మర్చిపోతాం ఎందుకంటే మనకు అలవాట్లేదు, సైన్లో కాసులో అలవాట్లేదు కదా. సో అలవాటు చేసుకోవాలి, అలవాటు లేదంటే కష్టం. ఇక్కడ ముందర ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, ఆ విషయం మీకు ఎప్పటి నుంచో తెలుసు. సో ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే cot పవర్ n minus 1x. ఎందుకంటే మైనస్ 2 ఇక్కడ ఎంత ప్లస్ 1, మైనస్ 2 ప్లస్ 1 అంటే cot పవర్ n minus 1x వస్తుంది. మైనస్ ఆఫ్ n minus 2 బయట రాసుకోవాలి ఇంటెగ్రల్. ఇక్కడ cot x ఇంటూ cot పవర్ n minus 3x అంటే cot పవర్ n minus బాగా చెప్తే n minus 2x అనేది వస్తుంది. ఇక్కడ cosec స్క్వేర్ x అంటే ఫార్ములా ఏం సార్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ cot స్క్వేర్ x ఎంత అంటే 1 ప్లస్ cot స్క్వేర్ x. ఎంత గుర్తులేదు ఫార్ములా? cosec స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ ఇస్ ఈక్వల్ టు 1. cosec స్క్వేర్ θ అంటే ఏం 1 ప్లస్ cot స్క్వేర్ θ. చదవడం లేదు మీరు నీట్ గా రెడీ అయ్యి వస్తున్నారు అంతే. cosec స్క్వేర్ x అంటే ఏమి అంటే 1 ప్లస్ cot స్క్వేర్ x, 1 ప్లస్ cot స్క్వేర్ x బయట dx రాయాలి, మైనస్ IN minus 2 ప్లస్ c. సరేనా? ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మైనస్ cot పవర్ n minus 1x అలాగే ఉంటుంది, ఇక్కడ మైనస్ n minus 2 అలాగే ఉంటుంది, లోపల బయట ఇంటెగ్రల్ అలాగే ఉంటుంది, లోపల ఇది మల్టిప్లై చేస్తే cot పవర్ n minus 2x ఇంటూ 1 అంటే అదే వస్తుంది, దిస్ ఇంటూ దిస్ అంటే మైనస్ 2 ప్లస్ 2 cot పవర్ nx వస్తుంది, cot పవర్ nx వస్తుంది, బయట dx రాసుకోవాలి, మైనస్ IN minus 2 ప్లస్ c రాసుకోవాలి. ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ ఈ బయట ఉన్న n minus 2 నేను లోపల ఇక్కడ రాసుకుంటాను, అదేం పెద్ద విషయం ఏం కాదు, మీరైనా రాసుకోవచ్చు. సో IN is equal to ఎంత సార్ అంటే మైనస్ cot పవర్ n minus 1x మైనస్ ఆఫ్ n minus 2 ఇంటెగ్రల్ cot పవర్ n minus 2x, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n minus 2 ఇంటెగ్రల్ cot పవర్ nx dx. లాస్ట్ లో బయట ఏముంటుందంటే మైనస్ ఆఫ్ IN minus 2 ప్లస్ మైనస్ ఆఫ్ IN minus 2 ప్లస్. అర్థమైపోయిందా నాన్న? సో ఇదేమవుతుంది సార్ అంటే IN అయిపోతుంది, ఆ విషయం మీకు కూడా తెలుసు. మరి ఇదేమవుతుందంటే IN minus 2 అవుతుంది, అది కూడా మీకు తెలుసు. అండ్ ఈ టర్మ్ ఆ పక్క పంపించుకోవాలి, ఆ పక్క పోతే ఏమవుతుందంటే బాగా చూడండి, n minus 2 ఇక్కడ వచ్చేస్తుంది, IN వస్తుంది, ప్లస్ రాసుకోవాలి. సో అక్కడ నుంచి ఆ టర్మ్ రబ్ చేసేస్తాను, ఇక్కడ ఏం రాసుకుంటానంటే మైనస్ IN minus 2 ప్లస్ c. సో లాస్ట్ లో అది కూడా రబ్ చేసేస్తాను. సరేనా? యాక్చువల్గా నేను నెక్స్ట్ స్టెప్ గా చేయాలి ఇదంతా, నేనంటే ఇంకా టైం సేవ్ చేయడానికి. ఈ రెండిట్లో IN కామన్ చేస్తే ఏమవుతుందంటే n minus 2 ప్లస్ 1 వస్తుంది, n minus 2 ప్లస్ 1 IN వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు సార్? ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు సార్ అంటే ఈ రెండిట్లో బాగా అబ్జర్వ్ చేస్తే ఎస్ మైనస్ IN minus 2 కామన్ చేయొచ్చు. చేస్తే ఇక్కడ ఎంత రాసుకోవాలి అంటే ప్లస్ 1 రాసుకోవాలి, ఎందుకంటే బయట మైనస్ ఉంది కాబట్టి. ఇక్కడ ప్లస్ c రాసుకోవాలి. మైనస్ 2 ప్లస్ 1 ఎంత సార్ అంటే n minus 1. సో ఇది ఎంత అవుతుందంటే n minus 1 ఇంటూ IN minus 2 ప్లస్ c రాసుకోవాలి. అవునా? ఇక్కడ మైనస్ 2 ప్లస్ 1 అంటే ఇక్కడ కూడా ఎంత వస్తుందంటే n minus 1 వస్తుంది, ఇక్కడ కూడా ఎంత వస్తుంది n minus 1. n minus 1 ఆ పక్క పంపిస్తే డివైడ్ చేస్తుంది. సో మైనస్ cot పవర్ n minus 1x డివైడెడ్ బై n minus 1 డివైడెడ్ బై n minus 1. ఇక్కడ మైనస్ అలాగే ఉంటుంది, n minus 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత మిగులుతుంది సార్ అంటే మైనస్ IN minus 2 ప్లస్ c. సో దిస్ ఈస్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ దేనికి ఇందాక చేసింది ఏది? లేదమ్మా ఇప్పుడు చేసింది, ఇప్పుడు ఇది రిడక్షన్ ఫార్ములా దేనికి? ఇది cot పవర్ nx dx. సో నువ్వు ఇందాకంటే అంటాను, లేదు ఇప్పుడు